దావీదు భక్తుడు 139వ కీర్తన 14వ వచనంలో ఆయన అంటారు కదా, అసలు మనుషుని యొక్క నిర్మాణం ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది, మనుషుడి యొక్క పుట్టుక ఎంత ఆశ్చర్యం. అదే దావీదు భక్తుడు అంటాడు, నేను అసలు రూపింపబడిన విధానం, నేను నా తల్లి గర్భముల నుంచి ఈ లోకానికి వచ్చిన ఈ విధానం చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, భయం కలుగుతుంది. చాలామంది తెలియక అనుకుంటున్నారు మనుషుడు ఏదో రీతిగా పుట్టాడు అనుకుంటున్నాడు, కానీ కాదండి. దేవుని చేత సృజించబడ్డాం, దేవుని చేత సృష్టించబడ్డాం. నిన్ను ఆయన కలుగు చేశాడు అని నీవు గ్రహించగలిగితే దేవునికి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండలేవు. దావీదు భక్తుడు అందుకే తన జీవితం అంతా కూడా దేవునికి, ఎల్లప్పుడూ దేవునికి స్తుతించాడు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు, నీ నిర్మాణమును బట్టి.